విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషించేద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన వార్తలను చూద్దాం. జేహో బీసీ వెనకబడిన వర్గాల ఉన్నతికి ప్రత్యేక ప్రణాళికట. జేహో బీసీ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటుంది. జేహో బీసీ అంటే నిజంగానే ఈ ఈ వార్త చూసి రాష్ట్రంలో ఉన్న బీసీలంతా ఏదో ఇక మనకు వచ్చింది ఒరిగింది, మొత్తం ఆస్తులు పెరిగితే మన ప్రతిష్ట పరువు అంతా పెరిగిద్ది అనుకుంటారు. అక్కడ ఏముండదు, సున్నా, గుండు సున్నా. ఇదే బీసీలకి ఆదరణ అనే స్కీమ్ పెట్టిండు చంద్రబాబు నాయుడు గారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు. ఏం ఆదరించారు? ఎక్కడ ఉద్ధరించబడ్డారు? బీసీలు ఎక్కడ పైకొచ్చారు? వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఎక్కడ మారినాయి? ఇప్పుడు మళ్ళా జైహో బీసీ అట. దేనికి జైహో బీసీ? నైపుణ్య శిక్షణ అట, రుణాలట. ఇదంతా పాత కథనే. ఇది కొత్తదేం లేదు ఇందులో. కొత్తగా మీరు బీసీల కోసం, బీసీల ఆర్థిక స్థితిగతులు మారటానికి, వాళ్ళ జీవితాలు, వాళ్ళ జీవన ప్రమాణాలు మారటానికి ఏం చేయట్లేదు. యూనిట్ల ఏర్పాటట, గరిష్ట స్థాయిలో కేంద్ర పథకాల వినియోగం, పీఎం విశ్వకర్మ యోజన వంటి పథకాలు, ఎన్సీడీసీఎల్ వంటి సంస్థల నిధులపై దృష్టి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధుల కేటాయింపు, ఏటా 5 లక్షల మందికి శిక్షణ, ఉపాధి లక్ష్యం, ప్రణాళికలు రూపొందించాలని సీఎం ఆదేశం. ఇగో ఈ ప్రణాళికలన్నీ చంద్రబాబు నాయుడు గారు 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు బీసీల కోసం ఈ ప్రణాళికలను చూసిన. ఈ ప్రణాళికలతోనే ఏ బీసీ యొక్క స్థాయి పెరగల, ఏ బీసీకి జీవన ప్రమాణాలు కానీ వాళ్ళ జీవితాల్లో మార్పు రాలే. మళ్ళీ అదే కథ మొదలుపెట్టి ఏదో చేస్తున్నట్టు క్రియేట్ చేయటం, కానీ ఆడ ఏం జరగదు. అసలు ఈ జేహో బీసీ అని ఇప్పుడు ఆంధ్రజ్యోతి హెడ్డింగ్ పెట్టింది. మీరు ఎప్పుడు పెట్టాలో జేహో బీసీ అని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వారి నోటితోనే హామీ ఇచ్చిండు. అనేక బహిరంగ సభల్లో చెప్పిండు, మేనిఫెస్టోలో పెట్టారు. దేని గురించి? బీసీలకి ప్రతి ఒక్కళ్ళకి 50 సంవత్సరాలు నిండిన ప్రతి బీసీ సోదరుడికి సోదరుడికి బీసీలకి పెన్షన్ ఇస్తాం 4,000 రూపాయలు అన్నాడు. ఎడిపోయింది అది? ఇప్పుడు మళ్ళీ జేహో బీసీ అనేది కొత్త కథ మొదలుపెట్టారు. నైపుణ్య శిక్షణ అంట. దేంట్లో నైపుణ్యం ఇస్తారు? ఎవరికి ఇస్తారు నైపుణ్యం? అంటే కుండలు చేసేవాడు కుండలు, గొర్రెలు కాసేటోడు గొర్రెలు, మంగళ పని చేసేటోడు మంగళ పని, రాళ్ళు కొట్టేటోడు రాళ్ళు కొట్టడం, కళ్ళు గీసేటోడు కళ్ళు గీయాలి. కానీ మీరు రాజకీయాలు చేయాలి, మీరు వ్యాపారాలు పెట్టాలి, మీరు పెట్టుబడిదారులు కావాలి, మీరు పారిశ్రామికవేత్తలు కావాలి. ఇదా మీరు ఈ జేహో బీసీ అనేది? దేనికి జేహో బీసీ? ఏమైనా బీసీని ముఖ్యమంత్రి చేశారా? ఇవాళ బీసీలు ఏమైనా ఆర్థిక శాఖ మంత్రి ఉండా? ఈ రాష్ట్రం యొక్క పరిపాలన బీసీ చేతిలోకి వస్తే నిజంగా మీరు జేహో బీసీ అంటే బాగుంటుంది. బీసీలు ఏమైనా పెట్టుబడిదారులకు ఎదిగారా? ఇవన్నీ ఏముండవు. జేహో బీసీ అంటారు. బీసీలకు ఏదో ఒకటో ఆరో పనిముట్ట ఒక 50,000 రూపాయలు ఇస్తారు, అయిపోయింది. బీసీల జీవితాల్లో మార్పులు వస్తాయి దాంతో. ఏసీఎల్ బీసీ పిల్లలు విదేశాల్లో చదువుకోవడానికి మీరు ఏమైనా ఇస్తారా పైసలు? ఒక 25 లక్షలు 30 లక్షలు ఇచ్చి బీసీ పిల్లల్ని విదేశాల్లో పంపించే కార్యక్రమం ఏమైనా ఉందా? బీసీలకి ఇండస్ట్రీస్ పెట్టే కార్యక్రమం ఏమైనా ఉందా? బీసీలను రాజకీయంగా పైకి తెచ్చే కార్యక్రమం ఏమైనా ఉందా? అది ఏమి ఉండదు. అవన్నీ ఉండకపోగా మీరిచ్చిన హామీ పెన్షన్ కూడా దిక్కు లేదు, దాని గురించి మాట్లాడలేదు. మళ్ళీ జైహో బీసీ అట, ఈ నైపుణ్యం అట, స్కిల్ అట. మీరు చెప్పే నైపుణ్యం ఏంది? ఆల్రెడీ కుండలు చేసేటోడు కుండలు చేయడం వద్ది, మంగళ పని చేసేటోడు మంగళ పని చేయడం వద్ది. బీసీల్లో కుల వృత్తుల్లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ నైపుణ్యం ఉంటుంది. నువ్వు కొత్తగా నేర్పే నైపుణ్యం లేదా, ఆ నైపుణ్యంతో వాళ్ళ జీవితాల్లో మార్పు వచ్చేది లేదు. మీరు నేర్పాల్సింది ఈ నైపుణ్యం కాదు. అంటే మీరు ఏమన్నారు? గొర్రెలు కాసేటోడు గొర్రెలు కాయాలి, బర్రెలు కాసేటోడు బర్రెలు కాయాలి, కుండలు చేసేటోడు కుండలు చేయాలి, రాళ్ళు కొట్టేటోడు రాళ్ళు కొట్టాలి, బట్టలు నేసేటోడు బట్టలు నేయాలి. ఇదే మీరు బీసీలకి చెప్పేది? మేమైతే పెత్తనం చేస్తాం మీ పైన, మీరు గట్టే పన్నులతో మేము పరిపాలన చేస్తాం, మీరు గట్టే పన్నులతో మేము దర్జాగా బతుకుతాం. కానీ మీరు మీ నైపుణ్యాన్ని నేర్చుకొని మళ్ళీ ఎనిక్కిపోండి ఒక 50 సంవత్సరాలు అని చెప్తున్నారా? దేనికి ఈ నైపుణ్యం? ఏది మీరు నేర్పే స్కిల్లు? ఇలా మీరు ఏఐ టెక్నాలజీలోనో అంటున్నారు. ఏఐ టెక్నాలజీలోనో విమానాలలో ఎక్కాలి, విమానాలలో పోయి ఫారెన్ చదువులు చదవాలి అని చెప్తున్నారు. మళ్ళీ మీరేమన్నారు? గ్రామాల్లో నైపుణ్యం నేర్పుతున్నారు. ఇది ఎక్కడ జేహో బీసీ? ఇది జేహో బీసీ కాదు. బీసీలకి ద్రోహం చేయటమే అవుతుంది తప్ప ఇది ఏం లేదు. ఇంకోటి బ్రాండ్ ఏపీ. ఈ లక్ష్యం దిశగానే కొత్త పారిశ్రామిక విధానం. బాబు టాప్ 5 రాష్ట్రాలతో పోటీ పడాలి, 15% సమగ్ర వృద్ధి లక్ష్యం, నీతి ఆయోగ్ ఆలోచనలు పరిగణలోకి తీసుకోవాలి. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మనకు 10 ఓడరేవులు 10 విమానాశ్రయాలు ఉన్నాయి. పశ్చిమ ఘాట్ తూర్పు తీర ప్రాంతం రోడ్డు రైలు విమానాలతో అనుసంధానం. ఇవన్నీ పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమట. 100 రోజుల్లో ముఖ్య పాలసీలు అని సీఎం చెప్పాడు. 16న పారిశ్రామికవేత్తలతో భేటీ అట. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు.
ఇక చంద్రబాబు నాయుడు గారు వచ్చిండంటే ఇక ఈ మీటింగ్‌లో సూటు, బూటు, ప్రపంచ బ్యాంకు, సింగపూరు, మలేషియా, జపాను ఈ ప్రతినిధులు తప్ప గ్రామాల్లో అట్టడుగు వర్గాలు డొక్కాడితే గాని రెక్కాడని వాళ్ళకి, ఇది రెక్కాడితే గాని డొక్కాడని ప్రజల కోసం మాట్లాడరు. వాళ్ళతోనుండదు. అంతా ఇగో సూటు, బూటు ఏసుకున్నోళ్ళే ఉంటారు. వాళ్ళ గురించే మాట్లాడతాం. అట్టడుగు వర్గాల కోసం మాట్లాడాల. అట్టడుగు వర్గాలను ఎట్లా పైకి తేవాలని చూడాలా. మీరు పైనున్నోళ్ళని ఇంకా పైకి ఎట్ట తీసుకోవాలి, వాళ్ళని ఫారెన్ చదువులకి ఎట్ట పంపియాలి చూస్తారు తప్ప, ఈ చేతి వృత్తులకు సంబంధించిన బీసీలని ఈ జైహో పేరుతోని మళ్ళా కిందనే ఉంచి, ఆళ్ళ నైపుణ్యాన్ని మళ్ళా నేర్పి, వాళ్ళ తాతలు, తండ్రులు ఏది చేశారో మీరు అదే చేయండి పని. మీరెక్కడ ఫారెన్ చదువులు చదవద్దు, పెద్ద చదువులు చదవద్దు, ఇంగ్లీష్ మీడియం చదువులు చదవద్దు అని చెప్తున్నట్టుంది. ఇగో ప్రపంచ బ్యాంకుతోని ప్రతినిధులతోని మీటింగ్ అట. అమరావతికి అండగా ప్రపంచ బ్యాంకు మళ్ళీ తెరపైకి రుణ ప్రణాళిక. డబ్బులిస్తారు, వ్యాపారాలు చేస్తారు. వాళ్ళకి పోయిందేముంది? రూపాయి పెడితే రూపాయి వస్తాయి వాళ్ళకి. ఇగో ఆ పాలసీలు మనయి. ఇప్పుడు మనం చేసే పాలసీలు బ్రాండ్ ఏపీ అట. బ్రాండ్ ఏపీ లేదు, మన్ ఏపీ లేదు. ఇది ఉట్టి కథ ఇదంతా. ఇది జరుగుతున్న పరిస్థితి. ప్రపంచ బ్యాంకోళ్ళతోని, సూటు బూటోళ్ళతోని తప్ప సామాన్యులతోని మాట్లాడే పరిస్థితి లేదు అన్నట్టు అర్థమవుతుంది. ఐఐటీ మద్రాసు ఆరోసారి బెస్ట్ అట. ఈ సంస్థకే తొలి ర్యాంకు. బోధనా సిబ్బంది సౌకర్యాల్లో టాపు. ఉత్తమ సంస్థగా ఐఐఎస్సి బెంగుళూరు విద్యా సంస్థలకు ర్యాంకులు. స్టేట్ పబ్లిక్ వర్సిటీ విభాగాల ఆంధ్ర యూనివర్సిటీకి 7వ ర్యాంకు. మన వర్సిటీలు డమాల్. ఇది ఐఐటీ మద్రాసు ఆరోసారి బెస్ట్ యూనివర్సిటీగా ఉందట. మన యూనివర్సిటీలు మొత్తం డమాల్ అయినాయట. ఎఫ్ఆర్ఎఫ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల్లో వెనకబాటు. 5 ఏళ్ల క్రితం పోల్చితే అత్యవసర ర్యాంకులు 2019లో ఏయు 29వ ర్యాంకు, ఎస్యుయు 72వ ర్యాంకు, 2024లో ఏయు 41వ ర్యాంక్ అట. ఇది చెబుతుండు. మొత్తానికైతే ఆరోసారి మద్రాస్ ఐఐటి అది ప్రెస్టీజియస్ యూనివర్సిటీ ఆరోసారి బెస్ట్ యూనివర్సిటీగా ఎన్నికైందట. దానికి సంబంధించి ఒక వార్త ఇచ్చిండు. ఆంధ్ర యూనివర్సిటీ కూడా ఒక ర్యాంక్ వచ్చింది అని చెప్పి ఇచ్చిన పరిస్థితి. విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు టీడీపీ దూరం. అత్యధిక స్థానిక ప్రజాప్రతినిధులు వైసీపీ వైపు ఉన్నందునే వైసీపీ తరఫున బొత్స నామినేషన్. విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు ఉన్నాయి. బొత్స సత్యనారాయణ వైసీపీ పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తాడు. తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిని పెట్టాలని ప్రయత్నం చేసింది. గడిచిన వారం రోజులుగా స్థానిక సంస్థల ఓటర్ లిస్టు పైన అధ్యయనం చేయడానికి ఒక కమిటీ వేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆ కమిటీ అర్థం ఏంటంటే, ఏమన్నా మ్యానిపులేట్ చేయడానికి, ఏమైనా మేనేజ్ చేయడానికి, మన వైపు తిప్పుకోవడానికి ఏమైనా అవకాశం ఉంటుందా పరిశీలించండి అని చెప్పినట్టుంది. ఆ పరిశీలిస్తే ఎక్కడ కూడా అటు నుంచి ఇటు వచ్చే పరిస్థితి లేదు. వీళ్ళ యొక్క ప్రలోభాలు ఆడ పనిచేయలేదు కాబట్టి మొత్తానికైతే ఉప ఎన్నికల్లో టీడీపీ దూరం ఉంటుందని ఆంధ్రజ్యోతి ఒక వార్తాపత్రిక రాసింది. ఇంకా కొంతమంది కొన్ని ఉంటుంది అని చెప్పి కూడా దిలీప్ అనే వ్యక్తిని క్యాండిడేట్గా పెట్టబోతున్నారని ఇంకో పత్రిక రాసింది. కానీ ఆంధ్రజ్యోతి అయితే రాసింది లేరు, తప్పుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీకి బలం ఉంది కాబట్టి మనం పోటీ చేసినా గెలవలేము అనే ఉద్దేశం ఏమో కానీ మొత్తానికైతే ఆగిపోయారు. ఇది ఒక రకంగా నైతికంగా బెటర్. ఎందుకంటే ఆడ పోటీ చేసిన ఎలక్షన్ జరగటం తప్ప టైం వేస్ట్ తప్ప ఆడ లేదు కదా, సంఖ్య లేదని తెలిసాక. స్కూల్ వ్యాన్ బోల్తా చిన్నారి మృతి, 15 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలట. ఓబులవారిపల్లి స్కూల్ వ్యాన్ బాల్తాపాటతో 7 ఏళ్ల విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెంది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలంలో సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఓబులవారిపల్లి గ్రామానికి చెందిన వీరమరెడ్డి, మధుసూదన్ రెడ్డి, అరుణ దంపతులకు ఏడాది కుమారుడు, 7 ఏళ్ల కుమార్తె భవిష్యారెడ్డి ఉన్నారు. బాలిక ఇదే మండలంలోని చిన్న ఊరంపాడు పంచాయతీ అయ్యల్లరాజు గ్రామానికి చెందిన శ్రీవాణి విద్యానికేతన్లో 2వ తరగతి చదువుతుందట. పాపం శ్రీవాణి విద్యానికేతనకు సంబంధించి బస్సు బోల్తబడి చిన్నారి పాపం 7 ఇయర్సే చనిపోయింది. వెంటనే ఫిట్నెస్ మొత్తం చెక్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు నిన్న ఉలిక్కిపడ్డారు. అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత అలర్ట్ అయ్యారు. స్కూల్ బస్సులు ఫిట్నెస్ స్ట్రిక్ట్గా చేయాలి అని చెప్పి. టీడీఆర్ బాండ్లపై సిఐడి విచారణ, ఇప్పటికే ఏసీబీ అంతర్గత విచారణ, మరింత లోతైన విచారణపై ప్రభుత్వం దృష్టి. తణుకు అవినీతిని సీఎం దృష్టికి తీసుకెళ్లిన మంత్రి నారాయణ. టీడీఆర్ బాండ్లపై సిఐడి విచారణ చేస్తుందట. ఇది ఒక వార్త ఇచ్చింది. ప్రజారోగ్యానికి అగ్ర ప్రాధాన్యం, వైద్య ఆరోగ్య శాఖలో బెస్ట్ విధానాలు అమలు చేయండి. టెలిమెడిసిన్ ద్వారా మెరుగైన వైద్య సేవలు చేయండి. కిడ్నీ బాధితుల వివరాలు మండలాల వారీగా సేకరించండి. డోలీ మోతలు కనిపించకూడదని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. డోలీ మోతలు కనిపించకూడదంటే వాళ్ళకి సరైన నిధులు కేటాయిస్తే వాళ్ళు ఏర్పాటు చేస్తారు. అధికారులు పిలిచి మీరు డోలీ మోతలు కనపడితే నేను మీ పైన చర్యలు తీసుకుంటా అని వాళ్ళకు ₹1 కేటాయించకపోతే ఏం చేస్తారు వాళ్ళు?
ఇది అగ్ర ప్రాధాన్యం ఇస్తాడట ప్రజారోగ్యానికి. ఎట్లా? ప్రైవేటు పరం చేసి. పీపీపీ అట 3 పీలు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్‌లో మొత్తానికి అన్ని వ్యవస్థలను ప్రైవేటు వైపు తీసుకుపోతుండు చంద్రబాబు నాయుడు గారు. రోడ్లను అటే తీసుకుపోయిండు. పీపీపీ ఇంకో నాలుగో పీ చేర్చిండు. పరిశ్రమలు అటే తీసుకుపోయిండు. ఇప్పుడు ప్రజారోగ్యం, పేద ప్రజలు వైద్యం చేసుకోవాల్సిన ప్రభుత్వ ఆసుపత్రులను కూడా తీసుకుపోయి ప్రైవేటు పరం వాళ్ళ చేతుల్లో పెట్టే కార్యక్రమం చేస్తున్నాడు. ఇక దానికి ఫీజులు పెడతారు మళ్ళా. చిన్న చిన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్లు ఇట్లాంటి వాటిలలో ఫీజులు లేకుండా ఉచితంగా చూస్తారు ఇప్పుడు. ఆ బీపీ గోళీలో, షుగర్ గోళీలో, లేకపోతే ఏదైనా చిన్న చిన్న టెస్టులు చేసేదానికి ఏజ్డ్ పీపుల్, పేద ప్రజలు అక్కడ పోయి చూసుకుంటున్నారు. ఇక దాన్ని ప్రైవేట్ చేతుల్లో పెట్టి ముద్దు పేరు పెట్టిండు పీపీపీ అట. ఆ పీపీపీ పేరుతోని మళ్ళీ ప్రజారోగ్యానికి అగ్రప్రాధాన్యం ఇస్తే ప్రభుత్వమే. ఇక మెరుగైన వైద్య సేవలు పెట్టాలి. మెరుగైన కార్పొరేట్ స్టైల్‌లో వైద్య సేవలు అందించాలి. కానీ మీరేం చేస్తున్నారు? ప్రైవేట్ చేతిలో పెట్టి మీరు గల్లా పెట్టుకొని ఆడ వసూలు చేయండి డబ్బులు. మా పేద ప్రజలకు సంబంధించిన రక్తాన్ని తాగండి అని చెప్తున్నారా మీరు? ఇప్పటికే ప్రైవేటు ఆసుపత్రులు, ప్రైవేటు విద్యా సంస్థలు ఎక్కడ లేని దోపిడీ చేస్తున్నాయి. ప్రైవేటు పేరుతోని దోపిడీ చేసి ప్రజల రక్తాన్ని తాగుతున్నాయి. దాన్ని మీరు ఇయాల ప్రభుత్వ హాస్పిటళ్ళలో కూడా తీసుకొచ్చారు. ప్రభుత్వ హాస్పిటల్స్‌లో తీసుకొచ్చి పీపీపీ అని అగ్ర ప్రాధాన్యం అంటున్నారు. దేనికి అగ్ర ప్రాధాన్యం? పీపీపీకి అగ్ర ప్రాధాన్యం ఇచ్చి మీకు సంబంధించిన, మీ పార్టీకి సంబంధించిన నాయకులు సంపాదించుకోవడానికి అగ్ర ప్రాధాన్యం ఇస్తున్నా, ప్రజల ఆరోగ్యానికి ఇస్తున్నా. ఇది ఒక మతలబు తెలవని పరిస్థితి. మొత్తానికైతే ఆరోగ్య సేవలు వైసీపీ సర్కారు అస్తవ్యస్త విధానాలతో ప్రభుత్వ ఆసుపత్రులను భ్రష్టు పట్టించిందట. మరి మీరు బాగు చేయండి. కానీ మీరు దేశపై దేంట్లో పెడతారు? ప్రైవేట్ చేతిలో పెడతారు. వైసీపీ ప్రభుత్వం వల్ల భ్రష్టు పట్టిపోయిందట. ఏంది? గ్రామాలలోనే హెల్త్ సెంటర్లు పెట్టి, ఫ్యామిలీ హెల్త్ కేర్ పెట్టి, ఫ్యామిలీ డాక్టర్స్‌ని పెట్టి, ఎవరు ఏ గ్రామాలు ఉంటే ఆ గ్రామాల్లో చూసుకునే వ్యవస్థ పెట్టినందుకు అది భ్రష్టు పట్టించినట. మీరు దాన్ని తీసుకుపోయి అట్టెట్టుంటది, గ్రామాలకు ఎట్లొస్తారు? అవన్నీ రద్దు చేసి మండలాలకు తిప్పాలి కానీ ప్రజల్ని. దాన్ని ప్రైవేటు పరం చేయాలి తప్ప ఉచితంగా ఎట్ట చూస్తారు? మరి దీన్ని భ్రష్టు పట్టడం అంటారా? దాన్ని భ్రష్టు పట్టడం అంటారా? ఇది టెలిమెడిసిన్ కూడా వస్తదట. దీనిపైన వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో ఆయన చెప్పిన పరిస్థితి ప్రజారోగ్యానికి అగ్ర ప్రాధాన్యం. ఇది ఒకటైతే ఇంకొక వార్త. మందు బాబులకు శుభవార్త. పాలసీ కంటే ముందుగానే బ్రాండ్ మద్యం అమ్మకాలు క్వార్టర్ ధర 80-90 ఉండే ఛాన్సు ఈ నెలాఖరులో అందుబాటులోకి తెచ్చే యోచన. చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం మిగతా అన్ని విషయాల్లో క్యాబినెట్ సబ్ కమిటీలేద్ది. ఫ్రీ హోల్డ్ ఉంది. ఫ్రీ హోల్డ్ రిజిస్ట్రేషన్ ఉంది. పేద ప్రజలకు సంబంధించిన అసైన్మెంట్ భూములు 20 సంవత్సరాల క్రితం పొందుంటే 20 సంవత్సరాల నుంచి అనుభవిస్తుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళకి సర్వ హక్కులు ఇస్తూ పట్టాలిచ్చింది. దాన్ని ఆపారు. దానిపైన అవినీతి జరిగింది. దాన్ని ఎంక్వైరీ చేసిన తర్వాతనే దాన్ని పెడతామన్నారు. ఇట్లా వీటిపైన వాటన్నిటిపైన ఎంక్వైరీలు వేసిందాక ఆపుతారు. ఆ ఎంక్వైరీ వచ్చిన తర్వాతనే ఆ స్కీమ్ స్టార్ట్ అయింది. గ్రామ వాలంటరీ వ్యవస్థ ఉంది. దాన్ని ఆపారు. కానీ మందు బాబులకు మట్టుకు ఆపట్లే. ఇమీడియట్లీ పాలసీ రాకముందే మనం మందు అమ్మేయాలి. క్వార్టర్ ధర 80-90 రూపాయలట. బ్రాండ్ మద్యాలు తెత్తండు. నాణ్యమైన మద్యం సరసమైన ధరలకు తీసుకొచ్చే కార్యక్రమాన్ని తీసుకొచ్చిండు. దానికి ఇప్పుడు మందు అమ్మేదానికి క్యాబినెట్ సబ్ కమిటీ లేదు, అధికారుల కమిటీ లేదు, పరిశీలన లేదు, నిబంధనలు లేవు. ఇమీడియట్‌గా అమ్మేయండి ఫస్టు. అదే ప్రజలకు ఉపయోగపడే పెన్షన్ల పైనో, బీసీలకు ఇయ్యాల్సిన పెన్షనో, లేతే ఉచిత విద్యనో, ఉచిత వైద్యమో, ఫ్రీ హోల్డ్ రిజిస్ట్రేషన్‌లు వీటిపైన మళ్ళా ఎంక్వైరీ చేసిన తర్వాత అక్రమాలు తేలిన తర్వాత మేము పట్టించుకుంటాం తప్ప ఇప్పుడు పట్టించుకోము. కానీ ఇదే మందు విషయంలో కూడా మీరు బ్రాండ్ మద్యం వచ్చింది 5 సంవత్సరాల నుంచి ప్రజల ప్రాణాలు తీశారన్నారు. మరి దానిపైన కూడా ఎంక్వైరీ చేశాక మందు ఇయ్యొచ్చుగా, అప్పటిదాకా ఆపొచ్చుగా మందుని. ఆపరు. ఫ్రీ హోల్డ్ రిజిస్ట్రేషన్ అయితే ఆపుతారు. పేద ప్రజలకు ఇచ్చే అసైన్మెంట్ పట్టాలను అయితే ఆపుతారు. ఈ మందు విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ పేరుతోని కొన్ని వేల కోట్లు దోచేసిండు అన్నారు. దానిపైన కూడా మరి ఎంక్వైరీ చేశాకనే ఈ మద్యాన్ని ఇయ్యాలి కదా, అప్పటిదాకా ఆపాలి కదా. అంత తొందర ఏమొచ్చింది? కొంపలు మునిగిపోయిందే ఉంది, భూమి బద్దలయ్యేదే ఉంది. ఇప్పుడు మీకు క్వార్టర్ పైన ఉన్న ధ్యాస ప్రజల పైన లేదు. మందు పైన ఉన్న ధ్యాస ప్రజల పైన లేదు. మందు ఎట్లా ప్రజలతో తాగించాలి, ప్రజల నుంచి ఎట్లా గుంజాలి డబ్బులనే ధ్యాస తప్ప మందు బాబులకైతే ఒక శుభవార్త చెప్పిండు. పాలసీ లేదు, గెలిసి లేదు. పాలసీ తర్వాత చేద్దాం కానీ ముందు బ్రాండ్ రిలీజ్ చేయండి, అమ్మండి, డబ్బులు తీయండి, అమ్మండి, డబ్బులు తీయండి. ఇది ప్రభుత్వం డైరెక్ట్‌గా మద్యం వ్యాపారం చేస్తుంది. మద్యం పాలసీ లేదు.
మద్యం పైన మీరు అన్న అక్రమాలపైన విచారణ లేదు. అనేక విషయాలపైన విచారణ చేశాక ఇస్తా అంటున్నారు. దీనిపైన ఎందుకు చేయరు మరి? దీనిపైన కూడా విచారణ చేసిన తర్వాతనే ఇయ్యొచ్చుగా, కొంపల మునిగేదేముంది? ఇది ఆయన చెప్తున్న పరిస్థితి. గత వైసీపీ ప్రభుత్వాల్లో మద్యం ప్రియులు దారుణమైన దోపిడీకి గురయ్యారు. పేరొందిన విశ్వసనీయమైన బ్రాండ్లే మీ అందుబాటులో ఉండేవి కాదు. రాష్ట్రంలో అందరి మాదిరిగానే మందుబాబులకు కూడా మంచి రోజులు వచ్చేస్తున్నాయి. నాణ్యమైన నమ్మకమైన కంపెనీల మద్యం త్వరలోనే అందుబాటులోకి రానుంది. రాష్ట్రంలో అందరి మాదిరిగానే మందుబాబులకు కూడా మంచి రోజులు వస్తున్నాయి. అందరి మాదిరిగా రావట్లే, ఓన్లీ మందుబాబులకే వస్తున్నాయి. అందరి మాదిరిగా అంటే ఎవడికి వచ్చింది? బీసీలకు 50 సంవత్సరాల నుండి బీసీలకు పెన్షన్ వచ్చిందా? ఫ్రీ హోల్డ్లు రిజిస్ట్రేషన్లకి పట్టాలు వచ్చినాయా? దేనికి వచ్చినాయి? రైతు భరోసా వచ్చిందా? తల్లికి వందనం వచ్చిందా? వీటన్నిటికీ మీరు తాత్సారం చేస్తున్నారు కమిటీలు వేసి. కానీ దీనికే ఇట్లా మళ్ళీ అందరి మాదిరిగానే మందుబాబులకు కూడా మంచి రోజులు వచ్చినాయట. అందరి మాదిరిగా కేవలం మందుబాబులకు మాత్రమే మంచి రోజులు వచ్చినాయి. అది కూడా వాళ్ళ రక్తాన్ని పిండి కార్యక్రమం ప్రభుత్వం చేస్తుంది. బ్రాండ్ని ఇమీడియట్గా దింపండి, మార్కెట్లోకి అమ్ముకోండి, తర్వాత పాలసీలు కేసి నేను చూసుకుంటా. కానీ మిగతా దానికి మనం డబ్బులు ఖర్చు పెట్టేదానికైతే పాలసీలు కావాలని మనకు డబ్బులు వచ్చేది ఇది. అంటే ప్రభుత్వానికి డబ్బులు వచ్చేది కాబట్టి దీనికి పాలసీలు అవసరం లేదు. ముందు వచ్చిన కాడికి గుంజుకోవాలి. మనం ఏదైనా ఖర్చు పెట్టి పెన్షన్లో గింఛన్లో ఇవ్వాలంటే దానికి కమిటీలు వేసి తాత్సారం చేయాలి తప్ప అనే విధంగా అక్టోబరు 1 నుంచి మద్యం పాలసీ వద్ది. అప్పటిదాకా కూడా ఆకుండా తొందరపడి మొత్తానికైతే చేశారు. ఇది పరిస్థితి. మందుబాబులకి చుట్టం అయిండు చంద్రబాబు నాయుడు గారు. సాక్షి చూద్దాం. ప్రైవేట్ మంత్రం మారని చంద్రం నాడు ఇలా ప్రచారం చేశారు. వీళ్ళను ఇప్పుడు ఏం చేయాలి? కొత్త వైద్య కళాశాలను పీపీపీ విధానంలో నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం. ఈ పీపీపీ అంటేనే ప్రజల్ని బజార్లో అమ్మటం ప్రైవేట్ వాళ్ళకి. ఈ పీపీపీ మీనింగ్ అదే. నాడు ఇలా అన్నారట, నిరుపేదల కళ్ళకు దగా. ఎవరైనా తెలుగుదేశం పార్టీ ఏమన్నది? ఎంబీబీఎస్ పట్టా అందుకొని వైద్య వృత్తి చేద్దామని కళ్ళగానే నిరుపేద విద్యార్థులను నిలువున దగా చేసింది జగన్ సర్కార్. 5 మెడికల్ కాలేజీల్లో ఉన్న 750 ఎంబీబీఎస్ సీట్లలో కన్నర్ కోట కాకుండా అదనంగా 2 కేటగిరీలు పెట్టి 318 సీట్లకు 12 లక్షలు 20 లక్షల ఫీజులు పెట్టారు. వీళ్ళు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు గగ్గోలు పెట్టారు. 12 లక్షల ఫీజు 20 లక్షల ఫీజు పెట్టారు. కొన్ని సీట్లకి ఉచితం కాకుండా, అంటే ఉచితంగా కొన్ని ఉన్నాయి 750 సీట్లు, ఇంకొక 318 సీట్లని 12 లక్షలకి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు 20 లక్షలకి ఇచ్చారు. ఇది దారుణం. దీనికంటే దారుణం లేదని ట్విట్టర్లో పెట్టింది తెలుగుదేశం పార్టీ. ఈయనేమంటాడు నారా లోకేష్, జగన్ నడిపిస్తున్నది మాయాబజార్. జగన్ నడిపిస్తున్నది ప్రభుత్వం కాదు, మాయాబజార్ సర్కారు. వైద్య కళాశాలలో ఏడాదికి 15,000 ఉండే ఎంబీబీఎస్ సీట్ని 20 లక్షలు చేసి దోచుకుంటున్నారు. మరి మీరు చేసే ఏం బజార్ ఇవ్వాలా? మీరు ఇవాళ చేస్తున్న పీపీపీ ఏం బజార్ అంటారు? డబుల్ మాయా బజారా? చంద్రబాబు బజారా? దీన్ని ఏమంటారు మరి? నిరుపేదల కళ్ళకు దగా. మరి ఇవాళ మీరు చేస్తున్నది ఏంది? అయ్యాల 12 లక్షలు 20 లక్షలు పెడితేనే ఫీజు సెల్ఫ్ ఫైనాన్స్కి, అది కూడా అన్ని సీట్లకు కాదు, మిగతా సీట్లు ఉచితమే. పెట్టిన రోజే మీరు నిరుపేదల కళ్ళకు దగా, జగన్ నడిపిస్తున్న మాయాబజారు, సీట్లు అమ్ముకోవడం దారుణం అని పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు గగ్గోలు పెట్టారు. ఇవాళ మీరు చేస్తుంది హోల్సేల్గా అమ్ముతున్నారు. అప్పుడైనా కొన్ని ప్రభుత్వం సీట్లు, మెజార్టీ సీట్లు ప్రభుత్వం ఉచితంగా ఇచ్చేది, కొన్ని సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టేది. ఇప్పుడు మీరు మొత్తాన్ని తీసిపోయి ప్రైవేట్ చేతులు పెట్టి పీపీపీ అంటున్నారు. ఈ పీపీపీ అంటేనే ప్రైవేట్ చేతిలో బజార్లో ప్రైవేట్కి సీట్లు అమ్ముకోవటం. ఇది దగా కాదు, ఇది మాయాబజార్ కాదు. మరి దీన్ని ఏమంటారు? ఇది పచ్చి దగా అంటారు, ఇది మాయాబజార్ అంటారు. పీపీపీ విధానాల్లో కళాశాలల బోధనాసుపత్రులపై ప్రైవేటు వ్యక్తులదే అజమాయిషీ. వారు నిర్ణయించిన మేరకే విద్య ఫీజులు, పేదల వైద్యానికి ఛార్జీలు వసూలు. ఇది కథ, ఇది మీ బ్రాండు. ఇప్పుడు సాక్షి పేపర్ చూద్దాం. ప్రైవేటు మంత్రం మారని చంద్రం. కొత్త వైద్య కళాశాలను పీపీపీ విధానంలో నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం. ప్రైవేటు మంత్రం అట మారని చంద్రం. మారుతులని ఎవరు అనుకున్నారు? ఓట్లు వేసిన వాళ్ళు అనుకోలేదు, ప్రజలు అనుకోలే. ప్రైవేటుకి ఆయన ఎడిక్ట్ అయి ఉన్నాడు. ప్రైవేటు పీపీపీ అందేసుకోతుండు. ఆఖరికి ఎక్కడికి వచ్చిందంటే పేద ప్రజలకి అందాల్సిన వైద్య సేవలు కూడా ప్రైవేటు పరం చేసే పరిస్థితికి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఈ ప్రైవేట్ అనేది తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటీకరణ, ప్రైవేటు గ్లోబలైజేషను, లేదంటే ప్రైవేటు సంస్థలని పెట్టుబడిదారులు తీసుకురావడం, అప్పులు తీసుకురావడం అనే దానికి సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు.
మళ్ళీ ఇప్పుడు ఆయన ప్రైవేట్ మంత్రం చేస్తానట మారం చంద్రమని సాక్షి పేపర్ ఇచ్చింది. నాడు ఇలా ప్రచారం చేశారు. వీళ్ళని ఇప్పుడు ఏం చేయాలని చెప్పి ఒక వార్తనిచ్చింది. పీపీపీ విధానంలో కళాశాలలో బోధనాసుపత్రిపై ప్రైవేటు వ్యక్తులదే అజమాయిషీ. ఈ పీపీపీలో ఉన్న పబ్లిక్ ప్రైవేట్ అండ్ పార్ట్నర్షిప్ అనేది పీపీపీ. ఈ ప్రైవేటు వ్యక్తుల్లో యొక్క అజమాయిషీ ప్రభుత్వ హాస్పిటల్ పైన ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక పేద వ్యక్తి పోయి చూయించుకోవాలంటే ఆ ప్రైవేటు వ్యక్తి ఫీజు నిర్ణయిస్తాడు. ప్రభుత్వ వైద్య కళాశాలలో చదువుకోవాలంటే విద్యార్థులకు సంబంధించిన ఫీజుని ఆ ప్రైవేటు వ్యక్తులు నిర్ణయిస్తారు. మొత్తానికి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో హోల్సేల్గా ప్రభుత్వ వైద్యాన్ని, ప్రభుత్వ వైద్య కళాశాలని చంద్రబాబు నాయుడు గారి దిశపై పెడతాడు. ఆ ప్రైవేటు వ్యక్తులు ఎవరంటే ఇగో వీళ్ళ బినామీలు, వీళ్ళ చుట్టూ ఉన్న వ్యక్తులే ఉంటారు. మళ్ళీ అది ఏ రాజకీయ పార్టీ అయినా కానీ. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గడిచిన 5 సంవత్సరాల్లో ప్రైవేట్ అనే పదం లేదు, ప్రైవేటీకరణ అనేది లేదు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఏమైనా స్టార్ట్ చేయబోతాడు. అదే ప్రైవేటు మంత్రం అట. ప్రతిపక్షంలో ఉండగా సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని తప్పుపట్టిన టీడీపీ అది అప్పుడు పడతారు. ఇప్పుడు ఎందుకు పడతారు? ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి, ప్రతిపక్ష పాత్ర కాబట్టి విమర్శించాలి కాబట్టి విమర్శించాలి. ఇప్పుడు అధికార పక్షం కాబట్టి మళ్ళీ దీనికి ఇప్పుడు ప్రైవేట్ పాలన చేసినా అంత కరెక్టే, అంత తలకాయ ఉప్పాల గొర్రెల లెక్క ప్రజలు. ఆయన అమ్ముకున్న తలకాయ ఉప్పాలు ఇదే మంచిదనాలా? ఆహ్వానాలు, సంబరాలు, సంఖ్యలు కొట్టాలా? అధికారంలోకి వస్తే 100 రోజుల్లో దాన్ని రద్దు చేసి తీరుతామని హామీ. అధికారంలోకి వస్తే సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని 100 రోజుల్లో రద్దు చేస్తారండు. 100 రోజుల్లో రద్దు చేయడం దేవురెడుగు. ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ కూడా ప్రైవేటు పరం చేసే కార్యక్రమం చేస్తాడు పీపీపీ విధానంలో. ఇది చంద్రబాబు నాయుడు గారి నైజం. మారతారు అనుకున్నారు అని ఇచ్చిండు. మారని చంద్రం అంటే చంద్రం మారడు, అట్లే ఉంటాడు. ఇప్పుడు గద్దెనెక్కాక మాట మార్చి ఏకంగా ప్రైవేటు వారికి దారాలతో 2014-19 మధ్య ఒక్క వైద్య కళాశాలను ఏర్పాటు చేయని చంద్రబాబు అంత డబ్బు లేదని ఖర్చు దండగానే అడుగు ముందుకు వేయని వైనం. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏకంగా 17 కొత్త కాలేజీలకు శ్రీకారం. ప్రజలకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలే లక్ష్యం. మరోవైపు మన రాష్ట్ర విద్యార్థులకు అదనంగా మరిన్ని ఎంబీబీఎస్ సీట్లు, మెరుగైన నిర్వహణ కోసం కొన్ని సీట్లకు మాత్రమే సెల్ఫ్ ఫైనాన్స్ విధానం. తద్వారా ఇటు ప్రజలు, అటు విద్యార్థులకు ప్రయోజనం. ఇప్పుడు మళ్ళీ బాబు రాకతో పేద రోగుల జేబులకు చిల్లు. ఇది పేద రోగులకు జేబులకు చిల్లేసే కార్యక్రమం. ఆ చిల్లు పెట్టేది ఎవరంటే ఈ పీపీపీలో ఉన్న ప్రైవేటు వ్యక్తులు. ఆ ప్రైవేటు వ్యక్తులు ఎవరంటే వీళ్ళ చుట్టూ ఉండే నాయకులు, బడా బాబులు కథ. ఇదే సెల్ఫ్ ఫైనాన్స్ వ్యవస్థ పైన ఎంబీబీఎస్ సీట్లలో సెల్ఫ్ ఫైనాన్స్ కొన్ని ఉంటాయి. ఓ 10% సీట్ లేదు. దానిపైన గగ్గోలు పెట్టారు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఇక దానికి ఉదాహరణలు ఇచ్చిండు. తెలుగుదేశం పార్టీ ఎక్స్లో నారా లోకేష్ గారు ఎక్స్లో, అదేవిధంగా ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన కామెంట్ చూద్దాం. నిరుపేదల కళ్ళకు దగాట. తెలుగుదేశం పార్టీ ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక 10% సీట్లకు సెల్ఫ్ ఫైనాన్స్ పెడితే అన్నారు. ఇవాళ హోల్సేల్గా అమ్ముతున్నారు. 10% కాదు, 100% మీరు అమ్ముకోండి ఇష్టం వచ్చిన రేటుకి అంటున్నారు. మరి దీన్ని ఏమంటారు? నిరుపేదల కళ్ళకి దగా కాదా? ఏమంటుండే? ఎంబీబీఎస్ పట్టా అందుకొని వైద్య వృత్తి చేద్దామని కళ్ళకన్నా నిరుపేద విద్యార్థులను నిలువున దగా చేసింది జగన్ సర్కారు. 5 మెడికల్ కాలేజీలో ఉన్న 750 ఎంబీబీఎస్ సీట్లలో కన్నున్నర కోట కాకుండా అదనంగా 2 కేటగిరీలు పెట్టి 318 సీట్లకు 12 లక్షలు, 20 లక్షలు ఫీజులు పెట్టారు. మీరు పెట్టిన ఎక్స్లోనే ఒప్పుకున్నారు. 5 మెడికల్ కాలేజీలలో 750 సీట్లు కాక, అంటే 750 ఉచితంగా ఇచ్చారు. 318 సెల్ఫ్ ఫైనాన్స్ కేటగిరీ చేసి 12 లక్షలు, 20 లక్షలు ఫీజు పెట్టారు. అది దగా, పేద ప్రజల కల దగా అన్నారు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఈ 750 కూడా అమ్ముకునే కార్యక్రమం చేస్తున్నావు, పీపీపీ పెడతాను. మరి దీన్ని ఏమంటారు? ఇది అసలైన దగా. దీన్ని అసలైన దగా అంటారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 5 మెడికల్ కాలేజీల్లో 750 సీట్లు ఉచితంగా పేద విద్యార్థులకు ఇచ్చిండు. ఇవాళ మీరు ఆ 750, ఆయన ఇచ్చిన సెల్ఫ్ ఫైనాన్స్ 318, మొత్తం 1068 సీట్లని, 1068 సీట్లు ఓన్లీ 5 మెడికల్ కాలేజీల్లో అమ్ముకునే కార్యక్రమం చేస్తున్నారు. హోల్సేల్గా ప్రైవేట్ వ్యక్తులకు పెట్టి, దానికి ముద్దు పేరు పీపీపీ పెట్టి, మీరు గల్లా కౌంటర్ పెట్టి అమ్ముకోండి అంటున్నారు 750తో సహా. మరి దీన్ని పేద ప్రజల కలలకు దగా అంటారు. జగన్ నడిపిస్తున్నది మాయాబజార్ అని నారా లోకేష్ అంటాడు. ఇవాళ మీరు అమ్ముకున్న 750 ప్లస్ 318 సీట్లని ఇది ఏ బజార్ అంటారు? ఇది మాయా బజారా, నారావారి బజారా? ఇది మాయా బజారా, చంద్రబాబు నాయుడు బజారా? దీన్ని ఏమంటారు మరి? అయాల మీకు మాయా బజార్ 318 సీట్లని జస్ట్ సెల్ఫ్ ఫైనాన్స్లో 12 లక్షలకి, 20 లక్షలకి ఫీజు పెడితేనే మీరు అది మాయాబజారు, ఇది పేద ప్రజల కళ్ళకు దగా అయినప్పుడు,
ఈరోజు హోల్‌సేల్‌గా సీట్ల ₹1,00,00,000కి అమ్ముకునే పరిస్థితికి తీసుకొచ్చారు. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టి దీన్ని ఏం బజార్ అంటారు? అదేవిధంగా ఇంతటి చీకటి సీట్లు అమ్ముకోవాలనుకోవడం దారుణం అని పవన్ కళ్యాణ్ అనడం. మరి దీన్ని మీరేం విమర్శిస్తారు ఇయాల? ఇయాల చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ పీపీపీ అనడు. అమ్ముకోండి, గల్లా పెట్టండి, కౌంటర్ పెట్టండి అని చెప్తుండు. మరి దీన్నేమంటారు? ఇది దారుణం అనిపియట్లేదా పవన్ కళ్యాణ్‌కి? ఎందుకు మాట్లాడట్లేదు? మొత్తానికైతే ప్రైవేట్ జపం చేస్తండు చంద్రబాబు నాయుడు గారు. వైద్య విద్యను అమ్మేశారట ఈనాడు. వైద్య విద్య వ్యాపారానికి నయా పెత్తందారు జగన్. ఇది ఆంధ్రజ్యోతి అనుకుంటా. ఇది మొత్తానికి వైద్య విద్యను అమ్మేశారని రాయాల. 12,00,000 ఫీజు పెడితే. ఇయాల హోల్‌సేల్‌గా అమ్మినా వార్త లేదు ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో. అంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తే మంచి, వేరే వాళ్ళు చేస్తే చెడు. ఇది ఒక వార్త. బలం లేకున్నా టీడీపీ ఎందుకు పోటీ చేస్తుంది? ఎన్నికల్లో పోటీ పెట్టడం అంటే టీడీపీ దుశ్చర్యకు పాల్పడినట్టుగా భావించాలని వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ చెప్పారు. విశాఖ కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు చేశారు. బలం లేకున్నా టీడీపీ ఎందుకు పోటీ చేస్తుంది? ఇది రాజకీయ దుశ్చర్య అని చెప్పి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ చెబుతుండు. నిందలతో సరి అయిన నిధులు ఇవ్వరు మరి. గ్రామీణ స్థానిక సంస్థల నిధులు 998 కోట్ల విడుదల చేయని సర్కారు. ఎన్నికల నోటిఫికేషన్ అనంతరం 15 ఆర్థిక సంఘం నిధులు విడుదల. కోడ్ కారణంతో అప్పట్లో ఆయా ఖాతాల్లోకి జమకు బ్రేకు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం 2 నెలలుగా తీవ్ర జాప్యం చేస్తుంది. నిందలతోనే సరిపెడతారు. గత ప్రభుత్వం ఏదో చేసింది, ఇది చేసింది, అది చేసిందని నిందలు, నేలాప నిందలు తప్ప ఆ బడ్జెట్ ఇచ్చే పరిస్థితి లేదు. గ్రామీణ సంస్థల్ని, గ్రామీణ ప్రభుత్వాల్ని బలోపేతం చేసేది లేదు. ఈ సర్దుబాటు మాకొద్దు. కౌన్సిలింగ్ ప్రక్రియను బహిష్కరించిన ఉపాధ్యాయ సంఘాలు. ప్రభుత్వంపై ఉపాధ్యాయులు కన్నెర్ర. పని సర్దుబాటుకు తాత్కాలిక బ్రేకు. తప్పుల తడగా జాబితాలు రూపొందించారని ఆగ్రహం. ఈ సర్దుబాటు మాకు వద్దురో నాయన అని మొత్తుకుంటున్నారు టీచర్లు. ఈ సర్దుబాట్ల పేరుతోనే ఆల్రెడీ 60 రోజులు గడిచిపోయింది ప్రభుత్వ స్కూళ్ళు స్టార్ట్ అయ్యి. ఈ సర్దుబాట్లు, ఈ ఆఫీసులు చుట్టూ తిరగటం, వీటికే టీచర్లు టైం కేటాయించే పరిస్థితికి వచ్చింది. పాఠాలు చెప్పే పంతులు లేరు. మాకొద్దురా నాయన అంటున్నారు. ఈ సర్దుబాట్లు ఏంది? అసలు బదిలీలు ఉంటాయన్న. ఈ సర్దుబాట్లు ఏంది? ఈ కథ ఏంది? ఇది ఏమన్నా ప్రైవేటా? ప్రభుత్వమా? ఏమన్నా ఇది ఏమన్నా కూలీ పనా? ఒకళ్ళ బదులు ఒక గంట అటు ఇటు పోవడానికి, సర్దుబాటు చేసుకోవడానికి. ఇది ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళకి సంబంధించిన విధి విధానాలు ఉంటాయి. ఆ విధి విధానాల ప్రకారం ట్రాన్స్ఫర్లు చేయాలి కానీ సర్దుబాట్లు అని చెప్పి ఇగో ఇది ఈ సర్దుబాట్లు మాకొద్దురా నాయనని కౌన్సిలింగ్ ప్రక్రియను బహిష్కరించిన ఉపాధ్యాయ సంఘాలు. చిత్తూరు జిల్లా నగరిలో ఉపాధ్యాయుల సర్దుబాటును వ్యతిరేకిస్తున్న ప్యాప్టో నాయకులు. గుంటూరు జిల్లా పత్తిపాడులో ఎంఈఓలకు డిమాండ్లతో కూడిన లేఖను అందజేస్తున్న ఫ్యాక్టో. నల్ల బ్యాడ్జీలతో ఆపస్ నిరసన. పని సర్దుబాట్ల ప్రక్రియ బహిష్కరిస్తున్నాం. ఇలాంటి ఉదాహరణలు కోకొల్లనేట. ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తిని సవరించాలని, నిలుపుదల చేయాలని చెప్పి వాళ్ళకు ఇప్పుడు ఈ సర్దుబాట్లు ఎవరి కోసం? ఉపాధ్యాయుల కోసం. వద్దురా నాయన అని మొత్తుకుంటుంటే మళ్ళీ సర్దుబాట్లు అంటారు. ఈ సర్దుబాట్ల వల్ల టైం వేస్ట్ అవుతుంది. పిల్లగాళ్ళకి పాఠాలు చెప్పేటోళ్ళు లేడు. పిల్లలకు పాఠాలు ఆగుతున్నాయి. చదువు ముందుకు పడతలే. దీన్ని పట్టించుకుంటోళ్ళు లేడు. గాలికొదిలేశారు. 2 నెలలుగా జీతాలు లేవు. 1వ తేదీనే జీతాలు ఇస్తున్నామని ప్రభుత్వం ప్రగల్భాలు. 2 నెలలుగా జీతాలు లేక అల్లాడుతున్న గురుకుల ఉద్యోగులు. అప్పులు చేస్తూ అవస్థలు పడుతున్న కాంట్రాక్టు పార్ట్ టైం టీచర్లు. ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు చెల్లిస్తున్నామంటూ ప్రగల్భాలు పలుకుతున్న కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో గురుకుల విద్యాలయాల్లో పనిచేసే కాంట్రాక్టు పార్ట్ టైం టీచర్లకు మాత్రం 2 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలో 196 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. వాటి పరిధిలో 700 మంది కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్సు, 1700 పార్ట్ టైం టీచర్స్ పనిచేస్తున్నారు. వీరితో పాటు రెగ్యులర్ టీచర్సు, వంట పనులు, సెక్యూరిటీ సిబ్బంది, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది సుమారు 7,000 మంది వరకు పనిచేస్తున్నారు. వీరందరికీ జూన్, జూలై నెలలో జీతాలు ఇప్పటివరకు రాలేదు. ఇదే ఎల్లో మీడియా పచ్చ బ్యాచ్ ఏం చెబుతుంది? మేము వచ్చినాం, ఉద్యోగుల ముఖాల్లో చిరునవ్వులు వచ్చినాయి. ఉద్యోగుల ముఖాల్లో చిరునవ్వు చూసినాం. ఎందుకు అంటే 1వ తారీఖు జీతాలు వేస్తున్నాడు. 7,000 మందికి 2 నెలలు అయిందట. దిక్కు దివానం లేదు. జీతాలు లేక అప్పులు తెస్తారట. ఇది పట్టదు. దీని గురించి ఎల్లో మీడియా రాయదు. తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడరు. జనసేన నాయకుడు మాట్లాడరు. 7,000 మంది 2 నెలలు జీతాలు రాకపోతే వాళ్ళు ఏం తిని బతకాలి? ఏం తిని పాఠాలు చెప్పాలా? మరి పెద్ద పెద్ద మాటలు చెప్తారు. 1వ తేదీన మేము జీతాలు వేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి వేయలేకపోయిందని.
ఈ ఏసిన ఒకటో తేదీ పార్ట్ టైం చిన్న చిన్న ఉద్యోగాలు 7,000 మందికి ఎందుకు వేయలేకపోయారు? ఇయన్నీ ఉట్టి మాటలన్నమాట. ప్రచారానికి పనికొస్తున్నాయి గానీ పని లేదు. ఉట్టిదే ఇదంతా. ఆ! మైనార్టీలపై టీడీపీ వర్గీయుల దాడి. అమరావతి గ్రామంలో సోమవారం రాత్రి ఘటన. నలుగురికి తీవ్ర గాయాలు. గాయపడ్డ షేక్ బుజ్జి, షేక్ సద్దాం, నేలపాటి బాజీ, షేక్ కరీముల్లా. టీడీపీకి చెందిన మైనార్టీ వర్గీయులపై అదే పార్టీకి చెందిన మరో వర్గం దాడులకు పాల్పడడంతో అమరావతి గ్రామం ఉద్రిక్తంగా మారింది. ఈ దాడిలో 6గురు గాయపడగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, ఆయన సతీమణి లావణ్య సోమవారం అమరావతిలోని అమరలింగేశ్వర స్వామిని దర్శించుకొని కృష్ణమ్మకు పూజలు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేత ఒకరు గ్రామంలోని దుర్గా విలాస్ హోటల్లో అల్పాహారం ఏర్పాటు చేశారు. హోటల్ యజమాని పులిపాటి ప్రసాద్ టీడీపీలో చేరలేదని, అక్కడ అల్పాహారం ఎందుకు ఏర్పాటు చేస్తారని మరో వర్గం ప్రశ్నించడంతో గొడవ మొదలైంది. టీడీపీ నేత శౌర్య ఓ పత్రిక విలేకరుపై మాజీ జడ్పీటీ సభ్యుడు కుమారుడు జానీ దురుసుగా ప్రవర్తించడంతో గొడవ పెద్దదైంది. 2 వర్గాలు బాహాబాహికి దిగాయి. ఇది మొత్తం తెలుగుదేశం పార్టీలో 2 వర్గాలట. దాడి చేసుకొని ఒకళ్ళపైన ఒకళ్ళు. దాంట్లో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఏదో ప్రోగ్రామ్ ఉండిపోయిండు గుళ్ళో. దాని సందర్భంగా ఏర్పాటు చేసిన దాంట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మైనారిటీకి సంబంధించిన నాయకులపైన దాడి చేసి తల్లబాగలు కొట్టారంటే ఇక నలుగురు మైనారిటీ వ్యక్తులు. దాడి చేసింది ఎవరో కాదు, మళ్ళీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాన్ మైనారిటీ నాయకులు దాడి చేశారు. ఇది ఒక వార్తగా ఉంది. పేదలపై టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష. అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లు ఆపాలన్న దుర్మార్గం. వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు జూపిడి ధ్వజం. పేదలపై టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుంది, కక్ష పట్టింది. ఎస్, పేదలకి ఫ్రీ హోల్డ్ రిజిస్ట్రేషన్లు ఇచ్చిండు జగన్మోహన్ రెడ్డి. 20 సంవత్సరాలుగా అనుభవిస్తున్న అసైన్డ్ భూమి హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సర్వంగా పూర్తి హక్కులు ఇస్తున్నాం. మీరు అమ్ముకోవచ్చు, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, తాకట్టు పెట్టుకోవచ్చు, లోన్ తెచ్చుకోవచ్చు అని చెప్పిండు. దాన్ని తెలుగుదేశం పార్టీ రాగానే గొడ్డలు పెట్టి నరికేశారు. అవసరం లేదు, పేద ప్రజలు ఎందుకు సర్వ హక్కులు వాళ్ళకి, మనకే ఉండాలి తప్ప వాళ్ళకి హక్కులు ఇచ్చేది ఏంది? వాళ్ళకి హక్కులు ఇస్తే ఆ పత్రాలు తెచ్చిపోయి మన దగ్గరకు అప్పు రాకుండా బ్యాంకుకు పోయి అప్పు తెచ్చుకుంటారు. మన పైన ఆధారపడరు. మన పెత్తందారుల పైన, పెట్టుబడిదారుల పైన ఆధారపడేటట్టే ఉండాలి తప్ప వాళ్ళకి ఉచితంగా ఫ్రీగా పట్టాలిచ్చి వాళ్ళను భూస్వాములు చేయటం ఏంది, భూమికి యజమానులు చేయాల్సిన అవసరం ఏంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దాన్ని ఆపింది. దానికి రీజన్ ఏం చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో అనేక అవినీతి అక్రమాలు జరిగిన, అక్రమాలు తేలేక దీన్ని చేస్తూ ఉంటున్నాం. అక్రమాలు జరుగుంటే చేసుకోండి ఎంక్వైరీ, కానీ పేద ప్రజల నోటికాడి ముద్దను ఎందుకు తీస్తున్నారు? ఓన్లీ ఫ్రీ హోల్డ్ రిజిస్ట్రేషన్కి అక్రమాలపైన విచారణ తర్వాత మేము పెడతాం, అప్పటిదాకా ఆపుతున్నాం అంటున్నాం. మరి లిక్కర్ పైన కూడా అనేక ఆరోపణలు చేశారు, దానిపైన కూడా అక్రమాలు అన్నారు. మరి దానికైతే విచారణ లేదు, ఏది లేదు. ముందు బ్రాండ్లు అమ్మండి, తాపియండి, డబ్బులు తెచ్చుకోండి, డబ్బులు తేండి, ప్రభుత్వం నుంచి ఆదాయం తేండి అంటే మద్యం పాలసీ అన్న అక్టోబర్ 1 నుంచి, దానికంటే ముందు అమలు చేయాలి మనం, అర్జెంట్ ఉంది దానికంటే. దానికి లేని అక్రమాలు, దానికి లేని అవినీతి దీనికి ఎందుకు వస్తుంది అంటే ఇది పేద ప్రజలు కాబట్టి. అల్టిమేట్గా ఏంటంటే పేద ప్రజల టార్గెట్, పేద ప్రజల్ని అణగదొక్కాలి అనే కార్యక్రమం అసైన్డ్ భూముల్లో రిజిస్ట్రేషన్ ఆపటం. అల్టిమేట్గా మద్యం అర్జెంటుగా తీసుకురావడానికి కారణం ఏంటంటే పేద ప్రజలకు దాపియాలి, పేద ప్రజల రక్తాన్ని దాగాలి. ఈ 2 వైపులు కూడా మన పక్కన పెట్టి చూస్తే ఈ 2 విషయాలు, అది పేద ప్రజల రక్తాన్ని తాగటానికి ఒకవైపు పాలసీలు లేవు, నిబంధనలు లేవు, సబ్ కమిటీలు లేవు, కమిటీలు లేవు, ఏది లేదు, డైరెక్ట్గా ఇంప్లిమెంటేషన్. పేద ప్రజలకు వచ్చే నోటికాడి ముద్రను కుదరడానికి దీనికి ఎంక్వైరీలు, విచారణలు, ఇది అదని నిలుపుదలలు. దీనికి ఉన్న నిలుపుదల దానికి లేదు. ఇది మొత్తానికైతే పేదలపైన టీడీపీ కక్ష సాధింపు అంటాడు, వాస్తవంగా అట్లా కనిపిస్తుంది. ఇది ఒక వార్త. ఇది సాక్షికి సంబంధించి. ఆంధ్రప్రభ. పారిశ్రామిక ప్రగతికి P4 ఫార్ములా. కొత్త పాలసీపై ప్రభుత్వం కసరత్తు. P4 అంటేనే కథమే, ప్రజల్లో వణుకు పుడుతుంది. P4 అంటే ఇప్పటికే 3 పీలతోనే చచ్చిపోతున్నారు జనాలు. టోల్ గేట్ల పేరుతోని, రకరకాల ఛార్జీల పేరుతోని 4వ పీని యాడ్ చేసిండు. ఈ 4వ పీలో ఎవరు వస్తారు కానీ మొత్తానికైతే ప్రజలపైన కొరడా పెట్టి వసూలు చేసే పరిస్థితి, టోల్ గేట్ల పరిస్థితి. పారిశ్రామిక ప్రగతి ఏం కానీ ప్రజలపైన అయితే పన్నులు పడే అవకాశం ఉంది. టాప్ 5 రాష్ట్రాలతో పోటీ పడేలా రూపకల్పన. నీతి ఆయోగ్ ఆలోచనతో 15% వృద్ధి రేటు లక్ష్యం. పరిశ్రమల స్థాపనలో ఏపీ బ్రాండ్ ఇమేజ్కి మళ్లీ ప్రాణం. 16న పారిశ్రామికవేత్తలతో సమావేశం. సమీక్షలో సీఎం చంద్రబాబు. పరిశ్రమల స్థాపనలో ఏపీ బ్రాండ్ ఇమేజ్కి మళ్ళా ప్రాణం పోస్తున్నాడట చంద్రబాబు నాయుడు. అంటే
ఏపీ బ్రాండ్‌కి ప్రాణం పోయటం అంటే ఏంది? ఏపీలో మీరు ఎంత పెట్టుబడి పెట్టుకుంటే అంత లాభం వస్తది. మీరొచ్చి పెట్టుబడి పెట్టుకోండి. నేను ఎక్కడ అబ్‌స్ట్రక్షన్ చేయను. ప్రజల మీద పన్నులు పడ్డా పర్లేదు. వాళ్ళ మీద భారం పడ్డా పర్లేదు. మీ వ్యాపారానికి నేను అండగా ఉంటా అనేది ఒక బ్రాండ్ ఇది. చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఏందంటే, ఏపీ బ్రాండ్ ఏందంటే, మీరు విచ్చలవిడిగా పెట్టుబడులు పెట్టుకోండి. మీకు నచ్చిన వ్యాపారం చేసుకోండి. నచ్చిన లాభాలు పొందండి. నేను మీకు సహకరిస్తా. ప్రజలు ఏమైపోయినా పర్లేదా? మరి ఈ బ్రాండ్ ఏంది? దాని అర్థం ఏంది? ఏం బ్రాండు? ఏపీ బ్రాండ్ అంటే? ఇది ఆయన చెబుతున్న పరిస్థితి. మొత్తానికి సూటు, బూటేసుకున్నోళ్ళని మళ్ళా ఆహ్వానాలు ఇస్తుండు. పత్రికలు ఇచ్చి ఆహ్వానం పలుకుతుండు. మొత్తానికి వాళ్ళందరూ వచ్చి ఇక రాష్ట్రం మీద పడి అడ్డగోలుగా వ్యాపారం చేసుకోవచ్చు. అమరావతిపై చాలా ముందుకు ఆధునిక టెక్నాలజీ, ప్రపంచ ప్రమాణాలతో రాజధాని నిర్మాణం, ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందంతో సీఎం చంద్రబాబు 2 రోజుల పాటు రాజధానిలో పర్యటించిన వరల్డ్ బ్యాంక్ బృందం, సిఆర్‌డిఏ అధికారులతో సమావేశం, ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిపై బృందానికి అధికారులు వివరణ. అమరావతిపై చాలా ముందుకు పోతుండ్రట. 2 రోజుల పాటు రాజధానిలో పర్యటించారట. ఎక్కడెక్కడ ఏం వ్యాపారాలు చేసుకోవాలి, మేము 1000 పెడితే 2000 ఎట్ట సంపాదించాలి అని మొత్తం పరిశీలించుకొని పోయారు. మొత్తం వాళ్ళ చేతిలో పెడుతున్నాడు. ప్రపంచ బ్యాంక్ చేతిలో పోతుంది అమరావతి. పెట్టుబడిదారు చేతిలో పోతుంది ఆంధ్రప్రదేశ్. దానికి ఒక బొంతు పేరు బ్రాండ్ ఇమేజ్. ఏం బ్రాండ్ ఇమేజ్? ఏంది బ్రాండ్ ఇమేజ్? ఎవడో వేరే దేశం నుంచి వచ్చి కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి మళ్ళీ 100,00,00,000 సంపాదించడం అదేం బ్రాండ్ ఇమేజ్? ప్రజల నెత్తిపైన మిత్తిలు పెట్టి, ప్రజల నెత్తిపైన పన్నులేసి, పీల్చి పిప్పి చేయండి మా ప్రజల్ని. మీరు ఇష్టం వచ్చినట్టు వ్యాపారం చేసుకోండి. అభివృద్ధి కాండి. ప్రజలు ఏమైనా పోయినా పర్లేదంటే అది బ్రాండ్ ఇమేజా? అమరావతి పైన మొత్తం 2 రోజులు తిరిగారట వాళ్ళ ప్రతినిధి వచ్చి. ఒక ప్రపంచ బ్యాంక్ గాని, పెట్టుబడిదారులకు సంబంధించిన కంపెనీల ప్రతినిధులు వచ్చి మన దగ్గర 2 రోజులు, 3 రోజులు తిరిగి పరిశీలించుకొని పోతున్నట్టు దాని అర్థం ఏంది? ఈడ ఓకే. అంత సౌఖ్యంగా ఉందా లేదా? మన డబ్బులు బాగా పిండుకోవచ్చా? ఈడ ప్రజల నుంచి ఉద్యమాలొస్తాయా రావా? ఎట్లా ఉంటది? మనం పెట్టిన రూపాయికి ఇంకో రూపాయి సంపాదించుకునే అవకాశం ఉందా అని చూసుకోవడానికి పోతాడు ఎవడు గూడా. ఇక్కడున్న ప్రజలకు మేలు చేయటానికో, ఇక్కడున్న ప్రభుత్వాలకి, ఇక్కడున్న రాష్ట్రాలకు మేలు చేయటానికి ఏ వ్యాపారస్తుడు రాడు, ఏ ప్రపంచ బ్యాంక్ రాదు. వచ్చింది అనంటే దానర్థం వాళ్ళు వ్యాపారం చేయటం కోసం, వ్యాపారం చేసి 1000 పెట్టి 2000 సంపాదించే కార్యక్రమం తప్ప ఏమి లేదు. 2 రోజులు తిరిగారట అమరావతిలో. ఆ 2 రోజులు తిరగటం వెనకేందంటే లాభాలు ఎంతొత్తయి అనేదానికి. రంగంలోకి ప్రముఖ బ్రాండ్లు మద్యం చౌక ఇక త్వరలోనే కొత్త పాలసీ 1-2 రోజులు అధికారుల నివేదిక. ప్రొక్యూర్మెంట్‌పై కసరత్తు, రంగంలోకి ప్రముఖ బ్రాండ్లు వస్తున్నాయట. ఏంటి అయి? తినేయి కావు, తాగేయి. నిజంగానే రంగంలోకి ప్రముఖ బ్రాండ్లు వచ్చి ఉచితంగా నిత్యావసర వస్తువులు ధరలు తగ్గో, నిత్యావసర వస్తువుల్ని తగ్గించి ఇస్తాను అంటే సంతోషించాల. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నాడు? రంగంలోకి ప్రముఖ బ్రాండ్లు తీసుకొస్తున్నాడు. మద్యం ఇక చౌకట. మద్యం కాదు చౌక అడిగేది ప్రజలు. నిత్యావసర వస్తువులు ఉప్పు, పప్పు, పంచదార అడుగుతున్నారు. రోజు కుటుంబం తినాల్సిన ఆహారానికి సంబంధించిన వస్తువులు మీరు చౌకగా ఇస్తే దాన్ని అది రంగంలోకి ప్రముఖ బ్రాండ్లు అంటారు, చౌక అంటారు. నువ్వు మందు తాగండ్రా నాయనా ఆయన ఇచ్చేది చౌక అయితే ఏంది? కాకపోతే ఏంది? మొత్తానికి తాగీయటానికి అయితే ప్రయత్నం చేస్తున్నాం. దానికి చౌక అని పెట్టిండు ఒకటి. నాణ్యమైన మద్యం చౌకమైన ధరలకు అని పెట్టిండు. తుంగభద్ర గేటు వైఫల్యం ఎవరిది? వర్షాలు లేని కాలంలో దీని నిర్వహణ తీరుతెన్నులు ఎలా ఉన్నాయి? అధికారుల తప్పిదంపై లోతుగా విచారణ, జాతీయ ప్రాజెక్టుల నిర్వహణ భద్రతా సంస్థ నివేదికలపై అనుమానాలు, తాత్కాలిక గేట్లు అమర్చే పనులు అధికారుల నిమగ్నం, ముమ్మరంగా సాగుతున్న పనులు, కేంద్ర జల సంఘం నిపుణులు రాక, తుంగభద్ర గేటు వైఫల్యం ఎవరిది అనేది ఆ యాంగిల్లో, ఆ కోణంలో ఎంక్వైరీ చేస్తున్నట్టు విచారణ. దీనికి సంబంధించి ఒక వార్తని ఆంధ్రప్రభ ఇచ్చింది. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. ఇక పీపీపీ ఆసుపత్రులు, నియోజకవర్గ కేంద్రాల ఏర్పాటు, ఒకే గోడు కిందకి పీపీపీ ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు. ఒకే గోడు కిందికి తీసుకుపోతారట. ప్రభుత్వ ఆసుపత్రులను కూడా పీపీపీలో పెడతారట. ప్రైవేట్ వాళ్ళకి అప్పజెపుతుడు అని ఒక వార్తని ఇచ్చింది ప్రజాశక్తి. ఇది ప్రజాశక్తి సంబంధించి ఈనాడు. పెట్టుబడులే లక్ష్యం, పారిశ్రామిక పార్కుల అభివృద్ధి, కొత్తగా 4P విధానం, ఇతర రాష్ట్రాల్లోని 5 అత్యుత్తమ పాలసీల పరిశీలన, ముసాయిదాపై సీఎం చంద్రబాబు సమీక్ష. నూతన పారిశ్రామిక విధానం సెప్టెంబర్ 20న వస్తట. పెట్టుబడులే లక్ష్యం. ప్రజల లక్ష్యం కాదు, ప్రజల అభివృద్ధి లక్ష్యం కాదు. పెట్టుబడులు తేవాలి, పెట్టుబడులు పెట్టేటోళ్ళని పట్టు రావాలి, వాళ్ళకి లాభం ఇవ్వాలి అనేది ఆ లక్ష్యం. ఈ లక్ష్యం ప్రజల కోణంలో ఉండాలి. ఈ పెట్టుబడులు పెట్టేటోడు ఉట్టిగా రాడు, ఒకటే గుర్తు.
ఒక రూపాయి పెట్టుబడి పెడతాడంటే ఇంకో రూపాయి సంపాదించడానికి వస్తాడు తప్ప ప్రజలను బాగు చేసే ప్రసక్తే లేదు. ఇది మనకు తెలిసిందే వ్యాపారం చేసేటోడు. ఇక మళ్ళీ దాన్ని ఎందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు? పేద ప్రజల అభివృద్ధే నా లక్ష్యం అనాలి. పేద ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే నా లక్ష్యం అనాలి. అది వదిలేసిండు. సూటు బూటేసుకున్న పెట్టుబడిదారులు, పెత్తందారులు నా లక్ష్యం అంటుండు. పెట్టుబడులే మా లక్ష్యం. ఇది ఒక వార్త. ఇది ఈనాడుకు సంబంధించి. ఇది ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.